నమస్కారం స్నేహితులారా. శ్రీరాముడి మరణం అనేది రామాయణం యొక్క ఉత్తరకాండలో వివరించబడిన భాగం. ఇది విష్ణువు అవతారమైన రాముడి భూమిపై అవతారాన్ని ముగించే భావోద్వేగపూరిత ఘట్టం. సీతాదేవి భూమిలోకి ప్రవేశించిన తర్వాత రాముడు అయోధ్యను 11,000 సంవత్సరాలు ధర్మబద్ధంగా పాలిస్తాడు. తరువాత యముడు ముని రూపంలో వచ్చి రాముడిని వైకుంఠానికి తిరిగి రమ్మని కోరుతాడు. లక్ష్మణుడి త్యాగం, రాముడి జలసమాధి, ప్రజల ఆరోహణం ఇది ధర్మం, భక్తి, త్యాగాల గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇది మనుష్య జీవితం యొక్క అనిత్యతను, ధర్మనిష్టను తెలియజేసే కథ. కల్లార్చకండి, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. రండి, ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం. సీతావియోగం తరువాత రాముడి దీర్ఘకాల పాలన. సీతా భూప్రవేశం నుండి 11,000 సంవత్సరాలు. సీతాదేవి భూమాత ఒడిలోకి ప్రవేశించిన తరువాత అయోధ్యలో శ్రీరాముడి హృదయం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆమె లేని జీవితం శూన్యమైనదిగా అనిపించింది. లవకుశులు వాల్మీకి ముని ఆశ్రమంలో పెరిగారు. కాని రాముడు రాజధర్మాన్ని మరిచిపోలేదు. ఆయన తన సోదరులు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడితో కలిసి రాజ్యాన్ని నిర్వహించాడు. హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఆయనకు నిరంతరం సహాయం చేసేవారు. ఈ కాలంలో అయోధ్య రామరాజ్యంగా ప్రకాశించింది. ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు. కరువు, వ్యాధులు, దొంగతనాలు లేవు. రాముడు ధర్మాన్ని పాటించి ప్రజలకు ఆదర్శవంతుడిగా నిలిచాడు. ఆయన పాలనలో స్త్రీలు సురక్షితంగా ఉండేవారు. బాలలు విద్య నేర్చుకునేవారు. వృద్ధులు గౌరవించబడేవారు. రాముడు లవకుశులను తన కుమారులుగా స్వీకరించి వారికి రాజ్యబాధ్యతలు అప్పగించాడు. 11,000 సంవత్సరాలు గడిచాయి. రాముడు ధ్యానం, యజ్ఞాలు, ప్రజాసేవలో మునిగిపోయాడు. కాని ఆయన అవతారు ఉద్దేశం రావణ సంహారం, ధర్మస్థాపన పూర్తయింది. దేవతలు బ్రహ్మదేవుని ద్వారా యముడిని పంపి రాముడిని వైకుంఠానికి రప్పించమని కోరారు. ఇది రామావతారం ముగింపు దశ ప్రారంభం. రాముడి దుఃఖం, ధర్మనిష్ఠ, పాలన గొప్పతనం వివరంగా కనిపిస్తాయి. ప్రజలు రాముణ్ణి దేవుడిగా ఆరాధించారు. ఆయన మనసు సీతా స్మృతులతో నిండి ఉండేది. యముడి ఆగమనం మునిరూపంలో. రాముడి పాలన చివరి దశ. 11,000 సంవత్సరాల పాలన తర్వాత బ్రహ్మదేవుడు యముడిని పిలిచి రాముడి అవతారం ముగియాలి, మునిరూపంలో వెళ్ళి ఆయనను వైకుంఠానికి రమ్మని చెప్పు అని ఆజ్ఞాపించాడు. యముడు ఒక బ్రాహ్మణ మునిరూపంలో అయోధ్య చేరాడు. రాముడు సభలో ఉండగా ముని నీతో రహస్యంగా మాట్లాడాలి అని కోరాడు. రాముడు అంగీకరించాడు. లక్ష్మణుణ్ణి ద్వారపాలకుడిగా నియమించాడు. మా సంభాషణ సమయంలో ఎవరూ లోపలికి రాకూడదు. ఎవరైనా వస్తే నీవు నా మాట మీరినట్టే, అప్పుడు నిన్ను విడిచిపెట్టాలి లేదా మరణమివ్వాలి అని రాముడు హెచ్చరించాడు. లక్ష్మణుడు అంగీకరించాడు. ముని లోపలికి వెళ్ళి నేను యముడని, నీ అవతారం ముగిసింది, వైకుంఠానికి తిరిగిరా అని చెప్పాడు. రాముడు సంతోషంగా అంగీకరించాడు. కాని కొన్ని షరతులు వేశాడు. హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు భూమిపై ఉండి ధర్మాన్ని కాపాడాలి. యముడు అంగీకరించాడు. రాముడి అవతారం ముగింపు ప్రారంభం. ధర్మరక్షణ గురించి ఉంది. దూర్వాస ముని ఆగమనం, లక్ష్మణుడి ద్వివిధ సంభాషణ సమయం. రాముడు యముడు మాట్లాడుతుండగా దూర్వాసముని అకస్మాత్తుగా వచ్చాడు. రామా, నేను 1 ఏడాది తపస్సు చేశాను. ఇప్పుడు ఆకలిగా ఉంది. తక్షణం భోజనం కావాలి, లేదంటే శాపమిస్తాను అని హెచ్చరించాడు. లక్ష్మణుడు ద్వివిధలో పడ్డాడు. రాముడి ఆజ్ఞ మీరి లోపలికి వెళితే మరణం, దూర్వాసను అడ్డుకుంటే శాపం. చివరికి రాజ్యం కోసం తనను త్యాగం చేయాలని నిర్ణయించాడు. లోపలికి వెళ్లి సమాచారం చెప్పాడు. యముడు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుణ్ణి చూసి దుఃఖించాడు. నీవు నా మాట మీరావు, కాని ధర్మం కోసం చేశావు. నిన్ను మరణమివ్వలేను, కాబట్టి విడిచిపెడతాను. సోదరుణ్ణి విడిచిపెట్టడం మరణంలాంటిదే అని అన్నాడు. లక్ష్మణుడు బాధపడ్డాడు. కాని అంగీకరించాడు. లక్ష్మణుడి త్యాగం సరయూ జలప్రవేశం. లక్ష్మణుడు సరయూ నదికి వెళ్లాడు. అన్నా, నీవు లేకుండా జీవించలేను అని ధ్యానం చేశాడు. ఆయన జలంలో ప్రవేశించి
శరీరాన్ని వదలి విష్ణు అంశగా వైకుంఠానికి చేరాడు. రాముడు ఈ వార్త విని కన్నీరు పెట్టుకున్నాడు. లక్ష్మణా, నీవు నా జీవితంలో అర్ధభాగం అని దుఃఖించాడు. ప్రజలు కూడా శోకసాగరంలో మునిగిపోయారు. లక్ష్మణుడి భక్తి త్యాగాన్ని చూపిస్తుంది. రాముడి నిర్ణయం ప్రజలకు సందేశం. లక్ష్మణుణ్ణి విడిచిపెట్టిన తరువాత రాముడు సభలో, నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాను, సరయూలో జలసమాధి తీసుకుంటాను అని ప్రకటించాడు. భరతుడు, శత్రుఘ్నుడు, మేము కూడా మీతో వస్తాము అని అన్నారు. ప్రజలు, మీ లేకుండా మేము జీవించలేము అని అనుసరించారు. హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు భూమిపై ఉండమని రాముడు ఆదేశించాడు. సరయూ నది వద్దకు ఊరేగింపు, జలసమాధి. రాముడు తెల్లని వస్త్రాలు ధరించి సరయూ నదికి ఊరేగింపుగా వెళ్లాడు. లక్షలాది ప్రజలు, జంతువులు, పక్షులు అనుసరించారు. నది వద్ద రాముడు ధర్మాన్ని పాటించండి అని ఆశీర్వదించాడు. ఆయన జలంలో ప్రవేశించి విష్ణురూపం ధరించి వైకుంఠానికి చేరాడు. భరతుడు, శత్రుఘ్నుడు, ప్రజలు కూడా అనుసరించి స్వర్గానికి ఆరోహణం చేశారు. ఇది రామావతారం ముగింపు, ధర్మ విజయం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. ధన్యవాదాలు.